బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024 గ్రాండ్ గా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రదర్శనను ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 తో పాటు అనేక విమానాలను ప్రదర్శిస్తున్నారు. కాగా ఈ ప్రదర్శనకు 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. హైదరాబాద్లో అంతర్జాతీయ విమాన ప్రదర్శన కొనసాగుతుంది. వాళ్ళ కేంద్ర మంత్రి సింధియా ప్రారంభించాడు. సో పెద్ద ఎత్తున కూడా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి ఈ ప్రదర్శనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా బోయింగ్ 777 అనేది చాలా ఫేమస్, వరల్డ్లోనే ఫేమస్ ఫ్లైట్గా చెప్తూ ఉంటారు. సో అది ఈ ప్రదర్శనలో స్పెషల్ అట్రాక్టివ్గా నిలుస్తుంది. అలాగే ఎయిర్ ఇండియా సంబంధించిన విమానాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అలాగే యుద్ధ విమానాలు కావచ్చు, చిప్సాన్ లాంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది కొత్తగా 737 బోయింగ్ ద్వారా తీసుకున్నది. దాదాపు 250 మంది ప్రయాణికులు ప్రయాణించే ఈ ఫ్లైట్ను ఇక్కడనే తొలిసారి ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ షోలో ఇది కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతూ ఉంది. 737-8 అనేది, అలాగే ఇండిగో కార్గో విమానాలతో పాటు మరియు చిన్న చిన్న చాపర్స్ ఫ్లైట్స్ కూడా ఈ ఎయిర్ షోలో ప్రదర్శించారు. సో మొత్తంగా ఈ వింగ్స్ ఇండియా 4 రోజుల పాటు జరగనుంది. ఇవాళ రేపు పూర్తిగా బిజినెస్కు సంబంధించిన ఎంఓయూలు జరగనున్నాయి. తర్వాత ముఖ్యంగా స్టార్టప్ ఇన్వెస్టర్స్ కావచ్చు, తర్వాత విమానయాన సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇవాళ ఇక్కడ వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలతో కలిసి ఎంఓయూ చేసుకోనున్నారు. రాబోయే ఒక 5-10 ఏళ్లలో వాళ్ళకి కావాల్సిన విమానాలన్నీ కూడా ఆర్డర్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇవాళ జరిగిన ఇనాగ్రేషన్ సెషన్లో 2 ఎంఓయూలు ప్రధానంగా జరిగినాయి. ఒకటి ఎయిర్ బస్సు ఎయిర్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ గుర్గావ్లో ఏర్పాటు చేసుకునేందుకు ఎంఓయూ జరగగా, మరొకటి జిఎంఆర్ మన హైదరాబాద్కి సంబంధించిన జిఎంఆర్ అలాగే ఇండిగో మధ్య మరో ఒప్పందం కూడా ఇవాళ చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్ ఎయిర్ షో అయితే ఇవాళ ప్రారంభమైంది. సో లాస్ట్ 2 రోజుల్లో కామన్ పబ్లిక్కు విజిట్ చేసేందుకు అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ స్పెషల్గా ఓన్లీ బోయింగ్ 777 తప్ప మిగతా అంతా పెద్దగా అట్రాక్టివ్ చేసే విమానాలు అయితే ఏవి కూడా కనపడతలేవు. సో మొత్తంగా అయితే ఇవాళ తొలి రోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రదర్శనను సంబంధించి విజిట్ చేసేందుకు ఇన్వెస్టర్స్ కావచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ కావచ్చు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరైన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో రాజశేఖర్, బేగంపేట ఎయిర్పోర్ట్.